ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Here is a question. In triangle ABC, sigma cos b minus c by sin b sin c ఈక్వల్ టు అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ వచ్చేసి 1, బి వచ్చేసి 2, సి వచ్చేసి 3, డి వచ్చేసి 4. సో గివెన్ సొల్యూషన్ అనమాట. ఏమి ఇచ్చాడు మనకి? ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. సో అప్పుడు మనకి ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? సిగ్మా కాస్ b మైనస్ సి బై సైన్ బి సైన్ సి అన్నాడు. సో ఇది ఎలా వస్తుంది అప్పుడు మనకి? కాస్ బి మైనస్ సి బై సైన్ బి సైన్ సి. నెక్స్ట్ ఇక్కడేమొస్తుంది? ప్లస్ ఇక్కడేమొస్తుంది? కాస్ ఏమొస్తుంది మనకి? ఇక్కడ సి మైనస్ ఏ ఏమొస్తుంది మనకి? సైన్ సైన్ ఏ సైన్ సి ప్లస్ ఇక్కడేమొస్తుంది మనకి? కాస్ ఏ మైనస్ బి వచ్చేసి ఏమొస్తుంది మనకి? ఇక్కడ సైన్ ఏ అండ్ సైన్ బి వస్తుంది. ఇలా వస్తాయి మనకి. సో మనం ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. సో ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి? కాస్ బి మైనస్ సి ఇంటూ సైన్ ఏ ప్లస్ కాస్ సి మైనస్ ఏ ఇంటూ సైన్ బి. ఓకే, సైన్ బి. ఇక్కడేంటి ఇంకా మనకి? ప్లస్ ఇక్కడేమొస్తుంది? కాస్ ఏ మైనస్ బి ఇంటూ సైన్ సి బై సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఓకే, సో ఇది పక్కన పెడదాం మనం ఫస్ట్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? సో ఏ ప్లేస్లో మనకి ఏం చూడు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై అన్నాడు. సో ఏ ఈక్వల్ టు పై మైనస్ ఆఫ్ బి ప్లస్ సి కదా. సో మనకి ఇప్పుడు సైన్ ఏ అంటే ఏంటి? పై మైనస్ ఆఫ్ బి ప్లస్ సి. సో సైన్ ఇక్కడ కూడా బోత్ సైడ్ సైన్ అప్లై చేస్తాం. సో మనకి ఇది ఏంటి? సైన్ 180 మైనస్ టీటా ఏమవుతుంది మనకి? సైన్ టీటా అవుతుంది. ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి. సో సైన్ టీటా అవుతుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమవుతుంది అప్పుడు మనకి? కాస్ బి మైనస్ సి ఇక్కడ ఏమవుతుంది? సైన్ పై మైనస్ బి ప్లస్ సి సైన్. ఓకే, ఇది కదా. ప్లస్ ఇక్కడే వస్తుంది సేమ్ అలానే. బి అంటే పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి. సో ఇక్కడే వస్తుంది మనకి? సో సైన్ పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి ఇంటూ కాస్ సి మైనస్ ఏ. ఇంకేమున్నాయి ఇక్కడ మనకి? ప్లస్ సి అంటే ఏంటి? పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా. సో సైన్ పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. ఓకే, సో బై ఏముంది మనకి ఇక్కడ? బై సైన్ ఏ సైన్ బి సైన్ సి. సో ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు మనకి? కాస్ ఏ మైనస్ బి ఇంటూ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ ప్లస్ సి ఇంటూ కాస్ సి మైనస్ ఏ. ఇంకా ఏముంది? ప్లస్ ఇక్కడ ఏముంది మనకి? సైన్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై బై ఏంటి ఇక్కడ మనకి? సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఇక్కడ మనం మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ 2 చేద్దాం. విత్ 2 చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ? 2 ఇంటూ కాస్ బి మైనస్ సి ఇంటూ సైన్ బి ప్లస్ సి ప్లస్ సైన్ ఏ ప్లస్ సి ఇంటూ కాస్ సి మైనస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది మనకి? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లస్ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై ఇక్కడ ఎంత ఉంటుంది? బై మనకి 2 సైన్ ఏ సైన్ బి సైన్ సి.
కదా. సో ఇప్పుడు మల్టీప్లై సపరేట్గా చేద్దాం, 2తో సపరేట్గా చేద్దాం. సో 2 ఇంటూ కాస్ బి మైనస్ సి ఇంటూ సైన్ బి ప్లస్ సి ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ ప్లస్ సి ఇంటూ కాస్ సి మైనస్ ఏ ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై ఏంటి ఇక్కడ మనకి 2 సైన్ ఏ సైన్ బి సైన్ సి కదా. సో మనకి ఇక్కడ చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఇప్పుడు నార్మల్గా మనకి సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫార్ములా అంటే లైక్ సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా. ఏంటి మనకి సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ ఏంటి ఇక్కడ కాస్ సి మైనస్ డి బై 2 ఇదే కదా మన ఫార్ములా. సో మనకి ఇక్కడ అన్నీ అలానే ఉన్నాయి కదా. సో అన్నీ మనకి సైన్ సి సైన్ డి ఫార్ములానే ఉన్నాయిగా, ఇదే కదా మనకు వచ్చింది. సో ఈ ఫార్ములా అన్నా చేయొచ్చు, లేదా మనం ఇంకోటి చేయొచ్చు. ఏంటది, సైన్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి మనకి సైన్ ఏ కాస్ బి ప్లస్ ఇక్కడే వస్తుంది మనకి కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ ఏంటి మనకి సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏంటి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి కదా. సో ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకి సో సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అన్నప్పుడు మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏముంది మనకి 2 సైన్ ఏ కాస్ బి. సో మనకి ఇక్కడ అన్నీ సేమ్ ఈ మెథడ్లోనే ఉన్నాయి కదా. సో మనం ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకొని సేమ్ ఈ మెథడ్లో చేస్తామన్నమాట. సో చేస్తే ఏమొస్తుంది చూద్దాం. ఇప్పుడు మనకి ఇదంతా ఇదే కదా. సో మనం ఈ మెథడ్లో వేస్తే ఏమొస్తుంది మనకి సైన్ ఏ ప్లస్ బి అంటే ఏంటి ఇక్కడ సైన్ బి ప్లస్ సి ప్లస్ బి మైనస్ సి కదా, ప్లస్ ఏమొస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఏంటి మనకి ప్లస్ సైన్ ఇదేంటి మనకి ఏ మైనస్ బి అంటే బి ప్లస్ సి మైనస్ ఆఫ్ బి మైనస్ సి. నెక్స్ట్ ఇదేంటి మనకి ప్లస్ సైన్ ఏ ప్లస్ సి ప్లస్ సి మైనస్ ఏ. ఓకే, నెక్స్ట్ ప్లస్ సైన్ ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్ సి మైనస్ ఏ. సో నెక్స్ట్ ఏంటి మనకి నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఏంటిది నెక్స్ట్ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ సైన్ ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి బై ఏముంది మనకి ఇక్కడ బై 2 సైన్ ఏ సైన్ బి సైన్ సి ఉంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు ఇక్కడ సో ఇక్కడ సిసి క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మనకి మైనస్ బి ఇది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏఏ క్యాన్సిల్, ఇక్కడ వచ్చేసి సిసి క్యాన్సిల్, ఇక్కడ వచ్చేసి మనకి బీబీ, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏఏ. సో మనకి ఏముంటుంది ఇప్పుడు లాస్ట్కి సో సైన్ 2b ప్లస్ సైన్ 2c ప్లస్ సైన్ ఇక్కడ ఏముంటుంది మనకి మళ్ళీ 2c ప్లస్ సైన్ 2a ప్లస్ ఇక్కడే ఉంది మనకి సైన్ ఇక్కడే ఉంది మనకి సైన్ 2b. ఓకే, బై ఏముంది ఇక్కడ మనకి 2 సైన్ ఏ సైన్ బి సైన్ సి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయొచ్చు 2 సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c బై 2 సైన్ ఏ సైన్ బి సైన్ సి. సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి సైన్ 2a ప్లస్ 2b ప్లస్ సైన్ 2c చేద్దాము. చేస్తే ఇక్కడ ఫస్ట్ ఈ రెండు తీసుకుందాం. ఏ ఫార్ములా సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా తీసుకుందాం. సో ఏమొస్తుంది మనకి ఇక్కడ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఏమొస్తుంది ఇక్కడ మనకు అప్పుడు ఈ రెండు చేస్తే సో
సైన్ 2a ప్లస్ 2b బై 2 కాస్ ఏంటి ఇక్కడ 2a మైనస్ 2b బై 2 ప్లస్ సైన్ 2c. సో ఇక్కడ సైన్ ఇదేమైతే 2 కామన్ ఇస్తే a ప్లస్ b బై 2, ఇక్కడ వచ్చేసి కాస్ 2 కామన్ ఇస్తే a మైనస్ b బై 2. సో ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ప్లస్ ఇక్కడ ఏమంటే మనకి సైన్ 2c ఉంది కదా, సో దీన్ని మనం ఎలా రాస్తాము, మనకి ఫార్ములా ఉంది కదా 2 సైన్ c కాస్ c ఫార్ములాలో ఇది రాస్తాం అనమాట. సో సైన్ 2θ అంటే 2 సైన్ θ కాస్ θ ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు మనకి a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు పై, సో a ప్లస్ b ఈక్వల్ టు మైనస్ c. సో సైన్ అప్లై చేస్తే a ప్లస్ b, ఇక్కడ కూడా సైన్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ సైన్ పై మైనస్ c. సో ఇదేంటి 180. సో ఈ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి సైన్ సిఏ వస్తుంది. సో సైన్ సి వస్తుంది కదా, సో సైన్ సి కామన్ తీస్తాం అనమాట. సో 2 ఇక్కడ రాద్దాం, 2 సైన్ సి కాస్ ఏ మైనస్ బి, ఇక్కడ ఏమొస్తుంది మనకి ప్లస్ 2 సైన్ సి కాస్ సి. సో ఈ రెండిట్లో 2 సైన్ సి కామన్ తీస్తే మనకి ఏముంటుంది ఇక్కడ కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ సి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ చేద్దాం. సో ఏం చేద్దాం, సో ఇప్పుడు మనకి సి కావాలి. సో a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై. సో సి ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఏబి, పై మైనస్ ఆఫ్ ఏబి. సో కాస్ అప్లై చేస్తే కాస్ పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో కాస్ అనేది మనకి నెగిటివ్, సో నెగిటివ్ కదా సెకండ్ క్వాడ్రంట్లో. సో ఇదేమవుతుంది అప్పుడు మనకి మైనస్ కాస్ ఏ ప్లస్ బి అవుతుంది. ఓకే, సో ఇక్కడ రాద్దాం. సో 2 సైన్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ బి, ఇక్కడ ఏమవుతుంది మనకి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. సో మైనస్ కామన్ తీద్దాం. సో మైనస్ కామన్ తీస్తే 2 సైన్ సి కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి. సో మనకి ఫార్ములా తెలుసు ఏంటి, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఏంటి, మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2, ఇది కదా ఫార్ములా. సో ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది, సో మైనస్ ఆఫ్ సైన్ 2c, ఇక్కడ ఏమొస్తుంది మనకి మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి బై 2, ఇక్కడ ఉంది మనకి ఇంటూ సైన్ ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. ఓకే, సో ఇది చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 బయట తీస్తే 4 సైన్ సి, ఇక్కడే ఉంటుంది బీబీ క్యాన్సిల్ అయిపోతుంది. సో సైన్ 2a బై 2, ఇక్కడే వస్తుంది మనకి సైన్ ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి బై 2. సో ఏ క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ. సో ఏ ఉంటుంది ఇక్కడ 4 సైన్ సి, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో సైన్ 2a, ఇక్కడ వచ్చేసి మనకి సైన్ ఇదంతా 2b. సో 2b బై 2 అంటే బి 2 క్యాన్సిల్ అవుతాయి. సో దేర్ ఫోర్ ఏముంది మనకి ఇక్కడ 4, ఇక్కడ ఏనే కదా. సో సైన్ ఏ సైన్ బి సైన్ సి కదా ఫార్ములా. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బై ఇక్కడే ఉంది సైన్ ఏ సైన్ బి సైన్ సి కదా. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. ఎంత ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 4. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.